అహోబిలే గారుడశైలమధ్యే కృపావశాత్ కల్పితసన్నిధానం లక్ష్మ్యా సమాలింగితవామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. జ్వాలా ఓబిలమాలోల క్రోడకార్ంచ భార్గవః యోగానందఛత్రవటః పావనో నవమూర్తయః. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ శివవిష్ణు దేవాలయం నందు లక్ష్మీ నృసింహస్వామి ఆవిర్భావ మహోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి రీతిలో శ్రీ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవాన్ని శేష వాహన సేవని రాబోయే ఆదివారం నాడు లోకహితార్థమై సంకల్పించడం జరిగింది. ఆలయ యాజమాన్యం తరపున సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య సంపదాం అన్నట్లుగా ఎవరైతే లక్ష్మీ నరసింహుని యొక్క పాదచరణములందు శరణు వేడతారో వారికి సకలమైనటువంటి ఐశ్వర్యములు కూడా కలుగుతాయి. సంతానం లేనటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. సంపదలు లేనటువంటి వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తూ శాస్త్రం మనందరికీ కూడా విశ్లేషించింది. అంతటి విశేషమైనటువంటి ఈ కార్యక్రమం నందు లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా యథావిధిగా సింహాచలాది క్షేత్రములందు ఏ పద్ధతులైతే ఈ కళ్యాణ మహోత్సవాదులన్నీ కూడా నిర్వహిస్తారో అదే పద్ధతుల్ని అనుసరిస్తూ శాస్త్రీయమైనటువంటి మార్గములో ఈ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవపేతంగా జరుపుకోబోతున్నాం. ఆలయ పురవీధుల్లో స్వామి శేషవాహనంపై ఊరేగనున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అశేష సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో శేషవాహన సేవలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షములు మీ అందరికీ కూడా ఉండాలి అని అందరికీ స్వామి శ్రీచరణాలయందు ప్రార్థన చేస్తూ అందరికీ మరొకసారి ఈ లక్ష్మీ నృసింహ జయంతి మహోత్సవానికి లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవానికి సాదరమైనటువంటి ఆహ్వానాన్ని ఆలయం తరపున అందరికీ కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమః.